హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్కి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా గ్రామంలో పనిచేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. తెలుగు వారికి ఈ అవకాశం కూడా ఇస్తున్నారండి. ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్లో దీనికి మనకి 17,000 వరకు వస్తుంది. తర్వాత 70,000 వస్తుందండి. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే youth4india.org అండి. ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్గా అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. హోమ్, ఫెలోషిప్, అప్లికేషన్స్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఇది ఏంటంటే అసలు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఫెలోషిప్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఇది అసలు ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఎస్బీఐ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఇది ఎక్కడ అంటే ఈయన విలేజ్ అంటున్నారు కదా, విలేజ్ లొకేషన్లో అండ్ వర్క్ విత్ ద పార్ట్నర్ ఎన్జిఓస్ టు బెనిఫిట్ ద కమ్యూనిటీ. సో విలేజ్ లెవెల్ నుంచి కూడా యూత్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు 3 phases ఉంటాయంట. ఫెమిలియరైజేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ సస్టెనెన్స్. సో ఈ విధంగా 3 phases తీసుకొని వాళ్ళు ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ దీనికి ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 32 years వరకు ఎవరైనా కూడా ఉండొచ్చు, అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు మీకు, బోర్న్ బిట్వీన్ అని చెప్పి, అవి మీరు చెక్ చేసుకోండి. 92 నుండి 2003 వరకు ఎవరైతే ఆ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలంటండి దీనికి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ బ్యాచ్ వచ్చేసి 24-25 బ్యాచ్గా కన్సిడర్ చేస్తారనమాట. 2 stages ఉంటాయి. స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుందంట. స్టేజ్ 2 వచ్చేసి అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందంట. స్టేజ్ 1లో మనకి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ అసెస్మెంట్లో మీరు డ్యూరింగ్ ద అసెస్మెంట్ యూ విల్ బీ ఆస్క్డ్ టు ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ ఈజీ బేస్డ్ రెస్పాన్స్ ఇన్ విచ్ యూ క్యాన్ షేర్ యువర్ స్టోరీ, పర్స్పెక్టివ్స్, ఇంటెన్షన్స్ టు జాయిన్ ద ఫెలోషిప్ అండ్ ఓవరాల్ వరల్డ్ వ్యూ అనమాట. అంటే మీరు ఈ అసెస్మెంట్లో ఏంటంటే మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఏంటి మీ స్టోరీ అనమాట షేర్ చేయాలి వాళ్ళకి. డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫెలోషిప్లో జాయిన్ అవ్వడానికి మీకు రీజన్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా. అదేవిధంగా స్టేజ్ 2 అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. పర్సనల్ ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత మీకు సెలెక్షన్ చేస్తారు. అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూలో బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి SMS కానీ ఈమెయిల్ కానీ వస్తుందంటండి. సో అది చెక్ చేసుకోవాలి మనం. ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది 13 months ఉంటుందన్నమాట. 13 months కూడా మీరు ట్రైనింగ్ పీరియడ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. దీనికి ఏంటంటే మంత్లీ అలవెన్స్ ఆఫ్ 15,000 rupees అలవెన్సెస్ ఇస్తారంట డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ టు మీట్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ 1,000 rupees ఏమో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఇస్తారంట. ఇంకో 1,000 rupees ఏమో యువర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. సో ఓవరాల్గా మీకు ఈ ప్రాజెక్ట్లో డ్యూరింగ్ దిస్ ప్రాజెక్ట్ 17,000 వస్తుంది అనమాట. 15 + 1,000 + 1,000 మొత్తం కలిపి 17,000 అయితే పే చేస్తారు ఎవ్రీ మంత్. అదేవిధంగా ఈ 13 months కూడా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ వాళ్ళు 70,000 అనేది పే చేస్తారండి. ఎప్పుడంటే సక్సెస్ఫుల్ అండ్ సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ ద ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత మనకి అడిషనల్గా 70,000 rupees అనేది పే చేస్తారంట. ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఒక పార్ట్ అనమాట. అది కూడా మీకు ఎస్బీఐ ద్వారా వస్తుంది. అండ్ మీరు తెలుగు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు మీ విలేజ్లోనే చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తున్నారండి ఎలా అప్లై చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి, https://change.youth4india.org అన్నారు కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని ఉంది కదా, ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, సో అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది.
ఇక్కడ మీకు చూడండి స్టేజెస్ 1 2 3 4 5 6 7 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఈ 7 స్టెప్స్ కూడా మీరు ఫిల్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అన్నీ కూడా ప్రతి స్టెప్లో కూడా మీరు డీటెయిల్స్ ఇస్తూ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1లో ఏముందంటే ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి వెరిఫై చేసుకోవాలంటున్నారు. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నెక్స్ట్ ప్రైమరీ నెంబర్, మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇచ్చి. అదేవిధంగా వెన్ యు ఆర్ బోర్న్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. జెండర్, మ్యారిటల్ స్టేటస్, సిటిజన్షిప్ ఇండియా అని ఇవ్వాలండి. కంట్రీ ఇండియన్ అని వస్తుంది. ఇక్కడ సిటిజన్షిప్ అనేది ఇండియన్ వస్తుంది. వేర్ డు యూ కరెంట్లీ రిసైడ్ కంట్రీ ఇవ్వాలి ఇండియా అని, స్టేట్ ఇవ్వాలి, సిటీ, పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా షేర్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్, అంటే మీకు ఏమైనా ఇందులో ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఏమైనా ఉంటే కనుక లింక్స్ ప్రొవైడ్ చేయమంటున్నారు అనమాట. లేదు అంటే వదిలేసేయచ్చు. మీకు లాంగ్వేజెస్ నోన్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు తెలిసిన లాంగ్వేజెస్ టిక్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా 1 by 1 ప్రతి స్టెప్ కూడా అన్నీ, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఈ అప్లికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందండి. సో దాని ద్వారా మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే అది అప్లై అవుతుందన్నమాట. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్లు. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళకి మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు అసెస్మెంట్ టెస్ట్ పెడతారు. తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందండి. సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు విలేజ్ డెవలప్మెంట్ అండ్ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫర్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా యూస్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.